పెంచలకోన మీరు ఎప్పుడన్నా వెళ్ళారా? వెళ్ళకపోతే ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని మీరు సందర్శించకపోయి ఉంటే ఒకసారి వీడియో చెక్ చేయండి. అన్ని డీటెయిల్స్ మీకు వీడియోలో క్లియర్గా చెప్పాను. సో హాయ్ గైస్, వెల్కమ్ టు పేరెంట్స్ వ్లాగ్. నెల్లూరు డిస్టిక్లో అయితే ఉంది పెంచలకోన అనే ప్లేస్. నెల్లూరు డిస్టిక్లో ఉంది. నెల్లూరు నుంచి 75 కిలోమీటర్స్. బట్ మేమైతే ఒంగోలు నుంచి వెళ్ళాము. ఒంగోలు నుంచి 220 కిలోమీటర్స్ అయితే వచ్చింది. బై కార్ మాకు 4 అవర్స్ పట్టింది. సో ఎర్లీ మార్నింగ్ 8 కల్లా వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళేసరికి 12 అయింది. ఇది వచ్చి ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్లో పార్కింగ్ ఏరియా కూడా ఉంది, చక్కగా పార్కింగ్ చేసుకోవచ్చు. అండ్ మేము 12 ఆ టైం కల్లా మేము వచ్చేసాము. 12:30కి క్లోజ్ చేస్తారు దర్శనం టైమింగ్ అనేది. 12:30 నుంచి మళ్ళీ 3కి ఓపెన్ చేస్తారు. ఆ టైంలో స్వామివారికి నైవేద్యం పెడతారు. సో 12:30 to 3 అయితే క్లోజ్ ఉంటుంది, మళ్ళీ 3కి ఓపెన్ చేస్తారు. ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. నైట్ స్టే కూడా ఇక్కడ అవైలబుల్ ఉందండి. అంటే టెంపుల్ వాళ్ళ రూమ్సే ఉంటాయి. మీకు నైట్ స్టే కూడా చేయొచ్చు చక్కగా. కావాలి ఒకరోజు ప్రశాంతంగా ఉండాలనుకుంటే మాత్రం స్టేకి కూడా అవైలబుల్ ఉంది. అండ్ చాలా నీట్గా కూడా ఉంది, చాలా క్లీన్గా ఉంది. దేవస్థానం అయితే చాలా నీట్గా ఉంది. అండ్ క్యూ లైన్స్ కూడా, అంటే మేము సాటర్డే వెళ్ళాము. సాటర్డే కొంచెం ఎక్కువ మంది వస్తారని చెప్పారు, బట్ మాకు ఎక్కువ టైం ఏం పట్టలేదు. అండ్ ఇది వచ్చి టెంపుల్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుంచి కెమెరాస్ ఎలా లేవు. సో మేమైతే దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్ళి దర్శనం అయిపోయాక ఇలా బయటకు వచ్చాము. బయట మీకు ప్రసాదం కూడా పెడుతున్నారు. ఇలా సైడ్ వ్యూ నేచర్ కూడా మీరు చూడొచ్చు, చాలా బాగుంది. అండ్ నా పక్కనే రైట్ సైడ్ లక్ష్మీ అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. అక్కడ కింద ఇటు సైడ్ మాత్రం ఓన్లీ లక్ష్మీ నరసింహస్వామి మాత్రమే ఉన్నారు. పక్కకు వస్తే అమ్మవారి టెంపుల్ అనేది ఉంది. అమ్మవారి టెంపుల్లో కూడా కెమెరా అయితే వెళ్ళలేదు. సో అమ్మవారి గుడిలో కూడా చాలా ప్రశాంతంగా దర్శనం అయితే అయింది. నెక్స్ట్ ఇది ఛత్రవట వృక్షము. ఇది గొడుగు ఆకారంలో ఉన్న మర్రి చెట్టు. ఇది వచ్చి అందరు ఇక్కడికి వచ్చి చక్కగా ఉయ్యాలలు అంటారు, ముడుపులు అంటారు కదా, అలా ముడుపులు కట్టారు. పిల్లలు లేని వాళ్ళు ఇక్కడ ముడుపు కట్టుకుంటారు పిల్లల కోసం. అదొక నమ్మకం, ఇక్కడ ముడుపు కడితే పిల్లలు పుడతారు అని చెప్పేసి. అండ్ ఇది వచ్చి గోశాల, శ్రీవారి నందనవనం అని చెప్పేసి. ఇది లోపలైతే చాలా బాగుంది, గ్రీనరీ ఉంది మొత్తం, చాలా బాగుంది లోపల. అండ్ ఉసిరి చెట్లు ఉన్నాయి, నీట్గా అరటి చెట్లు ఉన్నాయి, చాలా బాగుంది ప్లేస్ అయితే. ఇది వచ్చి ఒక పాండ్ లాగా కట్టారు, లోపల కృష్ణుడు అయితే ఉన్నాడు. పాండ్స్ ఇవి సపరేట్గా ఇవి తామర పువ్వులు అంటారు చూసారా, అవి కూడా వాళ్ళు సపరేట్గా పెంచుతున్నారు అనిపించింది. అటు సైడ్ కూడా ఇంకా చాలా ఉన్నాయి. పాండ్స్ టైప్ పెద్దగా పెట్టేసి పెంచుతున్నారు. ఇది మొత్తం గోశాల. ఇక మళ్ళీ సైడ్కి కూడా ఉంది, చిన్న చిన్న ఆవుదూడలు ఉన్నాయి సైడ్కి. ఇక్కడైతే మా పిల్లలు కృష్ణుడితో ఆటలాడుతున్నారు అనమాట. మా మైక అయితే దండం పెట్టడం, ముద్దులు పెట్టడం చేస్తుంది. ఇక్కడ మొత్తం వెలుగొండలు చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ కూడా సీనరీ అయితే అదిరిపోయింది. అండ్ ఇందులో మీకు ఇంకా గ్రీనరీ తక్కువగా కనిపిస్తుంది. మార్నింగ్ అంటే ఆల్మోస్ట్ 12:30కి కూడా మీకు మంచు కనిపిస్తుంది చూసారా. 12:30 కాదు, 1 అయ్యి ఉంటుంది. ఖచ్చితంగా అందరూ వెళ్ళి చూడాల్సిన ప్లేస్ అని చెప్తాను. చాలా ప్రశాంతంగా అనిపించింది. అండ్ ఇక్కడైతే ఫుల్గా ఉసిరి చెట్లు ఇలా వేశారు. ఉసిరికాయలు కూడా ఉన్నాయి బాగా, మేము కోసుకొని తిన్నాం కూడా. బట్ కోసుకోకూడదంట, తర్వాత తెలిసింది మాకు. ఫుల్ వగరున్నాయి అసలు, కాయలు అయితే చాలా బాగా ముదిరిపోయి ఉన్నాయి. ఇక్కడ ఈ పాండ్స్ దగ్గర కాసేపు అయితే మా పిల్లలు ఆడుకున్నారు. నెక్స్ట్ అయితే టచ్ మీ నాట్ చూశాడు మా హస్బెండ్. ఇంకా దానికోసం చాలాసేపు అందరం అక్కడ కూర్చొని ఆడుకున్నాము. చాలా ఉన్నాయి టచ్ మీ నాట్లు, ముట్టుకుంటే ముడుచుకుపోతున్నాయి. మా పిల్లలు అయితే వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్నారు అనుకుంటా, బాగుంది అని చెప్పేసి వాటిని పట్టుకొని వదలట్లేదు. ఇంకా అలా మొత్తం ముడుచుకుపోయేదాకా వాటిని ట్రై చేస్తూనే ఉన్నారు. చాలా బాగుంది. ఇలా ముట్టుకుంటే ఏ టచ్ చేయకండి అంటుంది. ఇదిగో ఎంత అదే, ఇదిగో చూడు. అండ్ ఇది వచ్చి పొంగల్ షెడ్. అంటే పొంగల్ ఎవరైనా పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఇక్కడ ఒక షెడ్ లాగా ప్రిపేర్ చేశాను. అండ్ ఇక్కడ ఒకైతే చెట్టు కూడా ఉంది. చెట్టు లోపల తొర్ర ఉంది, చూపిస్తాను ఆగండి మీకు. ఇలా తొర్ర ఉంది, ఆ తొర్ర లోపల దేవుడు పటం అయితే పెట్టారు. భలే ఉంది, చూడగానే భలే అనిపించింది నాకు. అంటే నేను మ్యాక్సిమం మూవీస్లో చూసాను కానీ రియల్గా ఎప్పుడు చూడలేదు. సో ఫస్ట్ టైం చూడగానే నాకు బాగా అనిపించింది. పక్కనే కోనేరు ఉంది.
కోనేరులో కూడా స్నానాలు చేసే వాళ్ళు చేస్తున్నారు. నీళ్ళు కూడా చాలా బాగున్నాయి. అంటే కొన్ని టెంపుల్స్లో వాటర్ సరిగా ఉండవు కదా, బట్ ఇక్కడైతే చాలా క్లీన్గా ఉంది. అండ్ పరిసరాలు కూడా మీరు చూస్తే చాలా క్లీన్గా ఉన్నాయి. వాష్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇది వచ్చి అన్నదానం పెట్టే ప్లేస్. అన్నదానం ఫుడ్ కూడా చాలా బాగుంది. ఒక ఫ్రై ఐటమ్, ఒక పచ్చడి, అలాగే పప్పు, సాంబారు, రసము, అలాగే మజ్జిగ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ పెంచలకోలోనే వాటర్ ఫాల్ అయితే ఉంది. సో వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్ళేప్పుడు అన్ని బండరాలు ఉన్నాయి. ఇలా నడవడం కష్టమైపోయింది పిల్లలతో. ఆయన మా పిల్లలు మాత్రం చాలా యాక్టివ్గా వెళ్ళారు. మా నాన్న అయితే అసలు ఆయన ఏజ్కి చాలా బాగా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు అనమాట, మాకంటే ఫాస్ట్గా. వాటర్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి. అంటే కొన్ని వాటర్ అక్కడ స్టోర్ అయిన ప్లేస్లో మాత్రం కొంచెం పాచిలా కనిపించింది. చిన్న ఫిషెస్ ఉన్నాయి. వాటర్ అయితే చాలా బాగా అనిపించాయి నాకు, చాలా నీట్గా ఉన్నాయి. అండ్ మా పిల్లలు అయితే ఇది ఒక మినీ ట్రెక్కింగ్ అని చెప్పేసి ఫీల్ అయ్యారు. ఇది ఒక అడ్వెంచర్ అని చెప్పేసి మా పెద్ద పాప అయితే అడ్వెంచర్ లాగా ఉంది అని చెప్పేసి. అండ్ రోడ్డు కూడా అలాగే ఉంది. చాలా అంటే కొండల్లో కదా, ఎక్కువ రాళ్ళు ఉన్నాయి, చిన్న దారి వెళ్ళడానికి కూడా. సో వెళ్ళడానికి మాకు ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ దాకా పట్టింది. 30 మినిట్స్ 40 మినిట్స్, అంటే జస్ట్ 1 కిలోమీటరే, బట్ ఎక్కువ రాళ్ళు ఉండడం వల్ల టైం పట్టింది. సో వాటర్ ఫాల్ అయితే లైట్గా ఉంది. మేము జనవరిలో వెళ్ళాం కదా, వర్షాకాలంలో వెళ్తే మాత్రం ఫుల్గా మీకు వాటర్ ఫాల్ ఉంటుందని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. వాటర్ అయితే చాలా క్లీన్గా ఉన్నాయి. అండ్ లోపల రాళ్ళు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి, ఫిషెస్, రాళ్ళు కూడా అయితే చాలా కూల్గా ఉన్నాయి వాటర్ అయితే. మా పిల్లలు ఇద్దరైతే వణికిపోయారు, అంటే మునిగారు, బాగా వణికిపోయారు. అండ్ మీరు ఇక్కడికి వెళ్ళేప్పుడు మాత్రం డ్రింకింగ్ వాటర్, అలాగే పిల్లలకి కానీ మీకు కానీ స్పేర్ బట్టలు అయితే తీసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే మేము మర్చిపోయాము వెళ్ళేప్పుడు. ఇక్కడ నుంచి వెళ్ళేప్పుడు అయితే తీసుకెళ్ళాం కానీ, బట్ అక్కడికి వెళ్ళేప్పుడు మర్చిపోయాము. సో అవి మాత్రం మర్చిపోకుండా తీసుకెళ్ళండి. అండ్ మీరు లోపలికి దిగ్గానే మీ కాళ్ళ చుట్టూ మొత్తం ఫిషెస్ వచ్చేస్తాయి అనమాట, టక కొరికేస్తుంటాయి. మీకు ఫ్రీగా స్పా అయిపోయింది అక్కడ, ఫిష్ స్పా అని చెప్పేసి ఫ్రీగా అయిపోయింది. మా నాన్న అయితే ఫుల్గా చేయించేసుకున్నారు వాటితో. అండ్ నెక్స్ట్ రిటర్న్ వచ్చేలోపు 5 అయిపోయింది. రిటర్న్ అయితే 5కి వచ్చాము. అండ్ మొత్తం అంతా విజిట్ చేసి మళ్ళీ రిటర్న్ అవ్వడానికి అయితే మాకు 5:30 కల్లా రిటర్న్ అయ్యాము. అండ్ ఇంటికి వచ్చేలోపు 9:30 అయింది. సో ఎవరికైనా విజిట్ చేయాలనుకుంటే మాత్రం టైమింగ్స్ కూడా ఒకసారి సెట్ చేసుకొని వెళ్ళండి. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఆ లొకేషన్ కంటే దర్శనం కూడా చాలా ప్రశాంతంగా, పీస్ఫుల్గా అయిపోయింది. అండ్ ఇంకా కొన్ని వీడియోస్ తీయలేదు. లడ్డు అలాగే పులిహోర ప్రసాదం, ఇవి 2 తీయలేదు. పులిహోర అయితే 10 రూపీస్, లడ్డు అయితే 20 రూపీస్. లడ్డు అయితే చాలా బాగుందండి, నిజంగా సూపర్గా అనిపించింది నాకు. సో ఖచ్చితంగా తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇదండి మా పెంచలకోన ట్రిప్. ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ పెంచలకోన ప్లేస్ అనేది ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.